బండా నరేందర్ రెడ్డి గారు, ఆటో విశాఖ సంస్థ చైర్మన్ గారు, ఎండి గారు, గాంధీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మరి కేటీఆర్ గారు రాష్ట్రంలో యువక మంత్రి అయినా చాలా బ్రహ్మాండంగా మున్సిపల్ ఐటీ మరి అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి తీసుకొని ముందుకు పోతున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా చందన, మరి అదేవిధంగా మమతా గారు, మరి మిగతా కార్పొరేటర్స్ సోదరులారా, ఈరోజు చాలా బృహత్తరమైన కార్యక్రమం, ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకొని 50 కోట్ల మొక్కలు నాటేటువంటి కార్యక్రమం. అంటే ఇది చరిత్రలో ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటే కార్యక్రమం తీసుకున్నారు, మళ్ళీ ఈనాడు కేసీఆర్ గారు చెట్లు నాటే కార్యక్రమం తీసుకున్నారు. ఇది గొప్ప ఆశయం, గొప్ప మరి విజ్ఞానానికి సంబంధించినటువంటిది. ఈ చెట్లు నాటడం వల్ల మొత్తం సమాజానికి లాభం జరగబోతుంది. ఈనాడు చెట్లు నాటితే వర్షాలు వస్తాయి, చెట్లు నాటితే ఇప్పుడు ఆ కోతులన్నీ అడవుల నుంచి వచ్చి ఊర్ల మీద పడి ఊర్లో బీభత్సం చేస్తున్నాయి. ఆ చెట్లు నాటితే కోతులన్నీ మళ్ళీ అడవులకు వెళ్ళిపోతాయి. కాబట్టి మంచినీరు మరి తాగడానికి మరి సాగుకు వర్షం అవసరం. వర్షం అంటే చెట్టు ఉంటేనే వర్షం వస్తుంది. కాబట్టి చెట్లు నాటే కార్యక్రమం ఇది చాలా గురుతరమైనటువంటి కార్యక్రమం. మా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా పాటించాలి. మీ ఇళ్లలో పెట్టుకోవడానికి పండ్ల మొక్కలు ఇస్తారు. మీకు పండ్ల మొక్కలు నాటి మీ ఇళ్లలో మీరు పండ్లు తినొచ్చు, చెట్టు కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈనాడు బొటానికల్ పార్క్లో 300 ఎకరాల్లో ఈ యొక్క మరి హరితహార కార్యక్రమం తీసుకోవడం 7,000 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం తీసుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి దీన్ని మనం నాటడమే కాదు, దీన్ని మళ్ళీ కాపాడి ఈ చెట్లను పెరిగేటువంటి బాధ్యత మనం అందరం తీసుకొని తప్పకుండా విజయవంతం చేయాలా. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఈరోజు కరీంనగర్లో వారు ప్రారంభిస్తున్నారు. మరి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ కార్యక్రమం నిమగ్నమై బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ హరితారం చాలా ఉపయోగపడి భారీగా వర్షాలు వచ్చి మన రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.